హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంది మీ బయటికి వెళ్తుందని చూస్తున్నారా? సో ఈరోజు నాకు కాలేజ్లో ఫస్ట్ డేకి నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఆ రోజు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ఈరోజు సెకండ్ డే అనమాట. మా ఫ్రెండ్ నా నోట్స్ చూసుకొని రాస్తుంది. సో బ్రేక్లో మేము ఇద్దరం స్నాక్స్ తింటున్నాం. ఎవరు తెలియక నెక్స్ట్ డే నుంచి నేను తీయడం బంద్ చేసినాం. జంక్ ఫుడ్ తెస్తున్నారు చాలామంది. మేము ఇద్దరం హెల్తీ ఫుడ్ తెచ్చుకున్నాం. ఏమే ఫోన్ తీసుకుంటూ కూర్చుంది. సో సెకండ్ డే అయితే అయిపోయింది. ఇంటికి నేను మా అన్నయ్య నడుచుకుంటూ వచ్చినాం. అంటే ఆటో ఎక్కి తర్వాతకి ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చినాం. ఇది థర్డ్ డే అనమాట. క్లాస్ వింటుంటే మధ్యలో వీడియో తీసింది మా ఫ్రెండ్ నా ఫోన్ తోటే. సో స్నాక్స్ బ్రేక్ అనమాట. మాకు ఒక పీరియడ్ అయిపోయాక 10 minutes బ్రేక్ వస్తుంది. స్నాక్స్ బ్రేక్ కాదు కానీ నార్మల్గా బ్రేక్ వస్తుంది. మేము ఆ బ్రేక్ని స్నాక్స్లా యూజ్ చేసుకుంటాం. సో వీళ్ళిద్దరు మా బ్యాక్ వీళ్ళిద్దరు నా బెంచ్ మేట్స్. మేము ముగ్గురం ఒక బెంచ్లో కూర్చుంటాము. క్లాస్ అయిపోతే కిందికి వెళ్ళి వీడియో తీస్తున్నా గైస్. వాళ్ళు బ్యాక్ బెంచెస్ వాళ్ళు, ఆ మధ్యలో ఆమె తప్ప మిగతా ఇద్దరు ఫోటో చూడడానికి సిగ్గు. సో మేమిద్దరు, నేను ఇంకొక అమ్మాయి నమ్రత, మేమిద్దరం అంటే ముందు నుంచి ఆ ఫ్రెండ్స్ అనమాట. సో క్లాస్ మధ్యలో ఇట్లా వీడియో తీస్తుంది. తింటుండే కూడా వీడియో తీస్తారు గైస్ వీళ్ళు. ఇది దీని ఫోన్ నుంచి తీసుకుంది వీడియో. గైస్ వీడియో అనుకుంటా. నేనేమో వ్లాగ్ పెడతా బ్రో మంచిగా చూడండి అంటే అప్పుడు చూస్తున్నారు గైస్ వాళ్ళు, లేకపోతే చూడకపోతుండే. ఇది డే 4 or 5 అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. సో సీ దిస్ గై. ఓకే, ఫోన్లో పట్టుకుంటారు గైస్ వీళ్ళు. ఇదేంటంటే ఏం చేస్తుర్రంటే, మా ఫ్రెండ్ హ్యాండ్ మీద బ్లాక్ కలర్ పెన్ తోటి సర్కిల్గా చేసి నా ఫోన్ తోటి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి షాక్ వస్తుంది కదా గైస్, ఈ మధ్యలో అట్లా చేస్తారు కదా, అట్లా ట్రై చేసారు కానీ ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ డే సండే మేమైతే అలెక్స్ సార్ని కలవడానికి వచ్చినాం. అలెక్స్ సార్ ఎవరంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో 20+ స్టేట్స్లో ఇతనికి కాలేజెస్ ఉన్నాయన్నమాట. మన తెలంగాణలోనే 8 branches కాలేజెస్ ఉన్నాయి. మా ఒక్క క్లాస్లో 60+ స్ట్రెంత్ ఉన్నారు. సో అంత అనమాట. ఆయన కూడా చాలా సింపుల్గా రెడీ వచ్చారు. సో మీటింగ్ అటెండ్ కానీ మేము వచ్చేసాము. रात को लेके ठंड लगे मम्मी चादर उड़ा दो. कभी कभी होता है नींद में बुरा सपना आया. ये लड़के भी जितने बड़े हल्क बन रहे हैं, बुरा सपना आया तो मम्मी के पास भागेंगे. फिर अकेले रूम में भूत आ सकता है. और फिर लड़का चाहे 5 साल का हो चाहे 50 साल का हो, जाके मम्मी से चिपक जाता है तुरंत और मम्मी को जगा देगा. उसको कोई परवाह नहीं है. हक जाके मम्मी बहुत बुरा सपना है, बहुत पहाड़ से नीचे गिर रहा था आँख खुल गई. मम्मी यार सो जा मेरा बेटा, कुछ नहीं. సో విన్నారు కదా సార్ ఏం చెప్పారో. దిస్ ఇస్ డే 6 అనమాట. ఈరోజు డే 7. వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలే. ఇది డే 7 గైస్. సో నేను మా ఫ్రెండ్స్ కాలేజ్లో దిగిన ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి.